జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 18వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. విస్తరేణాత్మనో విస్తరేణాత్మనో యోగం యోగం విభూతిం చ జనార్దన జనార్దన భూయః భూయః కథయ కథయ తృప్తిర్హి తృప్తిర్హి శృణ్వతో శృణ్వతో నాస్తి నాస్తి మే మృతం మే మృతం. ఇక్కడ ఈ సింబల్ ఉంటే ఆ అండి, అమృతం అమృతం. ఇక్కడ విస్తరేణ ఆత్మనో విస్తరేణ ఆత్మనో. ఇక్కడ తృప్తి హి తృప్తి హి. ఇప్పుడు మళ్ళీ విస్తరేణాత్మనో విస్తరేణాత్మనో యోగం యోగం విభూతిం చ జనార్దన జనార్దన భూయః భూయః కథయ కథయ తృప్తిర్హి తృప్తిర్హి శృణ్వతో శృణ్వతో నాస్తి నాస్తి మే మృతం మే మృతం. ఇక్కడ కలిపి చదివినప్పుడు భూయ కథయ భూయ కథయ అని చదవాలి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. విస్తరేణాత్మనో యోగం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం శృణ్వతో నాస్తి మే మృతం. ఇప్పుడు మళ్ళీ విస్తరేణాత్మనో యోగం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం శృణ్వతో నాస్తి మే మృతం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే
కృష్ణ